శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన 5వ భాగం. ఇరవై 26వ వ్యాసం. సినిమా పాట గురించి ఒకే ఒక పుస్తకం పరిష్కృత ముద్రణ జరిగేనా? ఝమ ఝమ ఝం ఝం వసంత శోభే మధురం, నవ వసంత శోభే మధురం. గిలిగింతల మలయానిలం, పులకింతల మాలతి సుమం, చిగురాకులు మేసిన కోయిలగానం, చలవేగెను రావి వరరాజుతో పందెము లేవే. ఆడుదమా పాడుదమా ఆటలే పాటలే మన విందులుగా, ఉందము లోకపు కలువిందులు. రావి చెలి రావి అనురాగవతి రావి, విరికెన్నలకు వంకలిడే వన్నెలాడి రావి. కలలూగే మానసము కవ్వించే జవ్వనం, ఏలుకొనే రేడు నేడు కాచుకొని ఉన్నాడు. రావి సఖీ రావి అనురాగవతి రావి, మన ఆమోదమే ఈ పనిగ చెలువారనే రావి. ఊహల ఊయల లూగుదమ, తీయని తమకము తేలుదమ, తొలి రేకులలో విరితేనియలా తనివి తీరగ హాయిగా గ్రోలుదమ. ఆడుదమా పాడుదమ మనసులు సొగసులు మంతముల పంతనలాడగ, మన్మథ పూజలు సేయుదమ. ఆత్రేయ రాత పెంజాల, సంగీతం వెంకటేశ్వర మహాత్యం 1960. బృందా గీతమది. ఝుం ఝుం ఝం ఝమ ఝమ ఝుం ఝుం ఝుం, కమ్మని తీయని కమ్మ విలుతులు సమ్ముఖమే. మాయని సౌదామిని ఎలమావి నీడ మెరసని, ఆమనికి ఈవనికి ఆమోదములు విరిసెని. కొమ్మ కొమ్మకో కోయిల, రెమ్మ రెమ్మకో తుమ్మెద, కోరకాల ముసిముసిలో కోటి వేల మన్మధుడు. మదన నవమదన స్వాగతమోయి, చెగురాకులివే బాకులివే. చిలుక హుమాయి వజీరా, వలపుతో కులుకులతో రజ్యమేల రావోయి, రసరజ్యమేల రావోయి. కన్నెల వాల్గనుల చూపులే కలువ పూల హారాలు, మనసిజమా మనసులే నీకు మంగళహారతులు కొనుమా, మంగళహారతులు కొనుమా. సముద్రాల రాఘవాచార్య, ఎస్ రాజేశ్వరరావు, సిఆర్ సుబ్బరామన్. రత్నమాల సినిమా 1947. భానుమతి మొదలైనవాడు. సొమడోలి కేళి హాళి ఉయ్యాలో జంపాల, కమ్మని పూతెమ్మరల తేరే, కొమ్మరో మాధవుడే తేరే. కైకోరే పూతలంబ్రాలు, వనలక్ష్మి మాధవలి. పరిణయమే సఖులారా రారే, మల్లియలారా వేతేరే పూసలారా, వేతేరే పూసరాల. పాడగదే పూసరాలంటే పువ్వుల సరాలను, వే అంటే వేగంగా అత్తం. పాడగదే కోయిలరు ప్రీతి మంగళగి, కీర కుమారి శారికా హారతి గైకొనవి. శృతి ఈరే తుమ్మెదలార, చైత్ర సుభాగమ సంభ్రమలీల. కేళీ నాట్యములాడి తామర తోడుల చెమ్మన గ్రోవి, ప్రేమ వసంతములాడి ఉయ్యాలో జంపాల. ఇది బరిజేపల్లి లక్ష్మీకాంత కవి. ఆర్ సుదర్శనం సంగీతంలో భూ కైలాసులో 1940 లక్ష్మీబాయి బృందం పాడి. ఈ 3 పాటలు వసంత ఋతువు వర్ణనలే. మొదటి పాట గురించి డాక్టర్ పైడిపాల. తెలుగు సినిమా పాటలు ముందు లేని మన్మథ పూజలి పాటలు జరగడం, మడికట్టుకున్న సినిమా పాట గడప దాటిందంతానికి నిదర్శనమ. వారికి రత్నమాల పాట తెలియదనుకోవాలి. వారు మెచ్చిన పాటల రచయిత ఆత్రేయక ఆ పాట తెలుసని రెంటి రచన చూస్తే తెలుస్తూనే. అంతకు మొదట పాట సుమడోలి ఉదహరిస్తూ చైత్ర శుభాగమ సంభ్రమముతో తుమ్మెద ప్రీశృతి మేరటం ఎంత సార్థకంగా ఉంది. ఆ పాటలో ఉన్నది తుమ్మెద శృతి మేరటం కాదు, శృతి ఈరే తుమ్మెదలార. అంటే ఈ ఝంకారంతో పాటు శృతి ఇవ్వండి అని. దానికి ఎలా ఈ సరైన పాఠం తెలుసు అని ఆగడ సాహసిస్తారు.
సారంగపాణి మాటల్లో చెప్పాలంటే బుడ్డు కోసిన కొడవళ్ళు నా దగ్గరున్నది. ఆ పాటల పుస్తకము, గ్రామఫోన్ రికార్డు కూడా. కొన్ని వారాల కిందట ఒక సంస్కృత పండితుడు, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ మేళసాని పలుపున మద్రాసు పనిమాల వచ్చి తాళపాక సాహిత్య సదస్సులో ప్రసంగిస్తూ జయదేవుని అష్టబద్ధను ఉదాహరించటంలో పప్పులో కాలేశారు. విలసతి కేలి పరేకి బదులుగా విలసిత కేలి పరే అన్నారు. అంతేకాదు, ప్రళయ పయోధి జలేలో ధ్రువం అంటే ఆ కావ్యంలో పల్లవి పర్యాయ పదం అన్నదొక భాగం అనుకొని చదివి నాలాంటి చదువు కొనని వాడు అది తప్పని హెచ్చరిస్తే కాదు అని, దాని అర్థం ఇది అని నిశ్చయం చెప్పడం అని పిచ్చిగా వాదించాడు. సింగరాజు సచ్చిదానందం, గోపాల చక్రవర్తి వంటి అన్నమయ్య సేవకులు ఈ ఉతుకు వాడన్నది ఇస్త్రీ చేసిన నిజమని అతనికి తెలివిని కలిగించారనుకోండి, అది వేరే విషయం. ఇటువంటి తప్పులు చదువుకున్న వాళ్ళే చేయగలరడం తప్పు. వాడు చేస్తే వింతగా ఉంటుంది. నాలాంటి ఎస్ఎల్సీలు అలా చతికెలబడితే అందులో విడ్డూరం ఏముంది? మన్మథ పూజలో రత్నమాలలోని అంతకు మునుపటి మోహిని భస్మాసురలో పార్వతీ కళ్యాణం 1938లో, పార్వతీ కళ్యాణం 1941లో ఆ ప్రసక్తి పాటలున్నట్లు నిర్ధారణ చేసుకోవడానికి సినిమా పుస్తకాలు దొరక డాక్టర్ పైడిపాల తమ తెలుగు సినిమా పాట సంస్కరింపబడిన 2వ కూర్పులో ఈ పాటల సాహిత్యాన్ని పరిశీలించి నిగ్గుదేల్చి నా వంటి వాళ్ళకి పాఠాలు చెప్పగలరని ఆశీర్వదిస్తూ సిరిరా కాసిరి బాలురా రా మోకాలడ్డవలదని హెచ్చరిస్తారు. ఇది బురద చిందిన జలతారు చలువే, ఉతికిన తలపాగకు తగు మేలి వస్త్రమే. మంచి సమయము తారా ఇది, మంచి సమయము రారా. చలమేల చేసేవారు నిన్నే కోరి నీకై నిలిచితిరా. రారా కోరిక తీర మనసి, లేదా కనికరమెంతైనా లేదా. ఈ మేలు నీదే కాదా వాద. ఓరి ఎంతో నెమ్మది నిన్ను కోరి వలచినందుకు ఓసారి. పలుకనైతివి నన్ను చేరి, ఫలమేమిక నిన్ను దూరి. రారా సామి రారా నన్ను కైకొట్టి నన్ను కౌగిటిని కైకోరా మనసార ఒక ముద్దీరా మనకిది. సముద్రాల రాఘవాచార్య భక్త పోతనలు 1942 చిత్తూరు వి నాగయ్య బెదవాడ నాగరత్నం గారు పాడింది. నీలాంబరి రాగ మాదిత. రారా స్వామి నీకు మృక్కేరా, పిలిచిన పలుకవేర. నిలిచి ఒక మాటాడర నిన్నెడబాయజాలర. చలమేల ఇంటికి రారా. రాధా కనికరమింతైనా లేదా ఈ మేను నీదే. రాధా నా కోరిక తీర్చరాదా. తమ నిల్పలేనిక మీద తడవేలా సరసకు రారా. వేరు సేయకుల కాదనేరు తోడి చెరులు. నన్ను వేరు ఎవరైనా ఏటు నమ్మేరు. ఎంతని వేడుదు పలుమారు నన్నాదుకొందువు రారా. ఓరి ఎంతో నెమ్మది నేను కోరి వలచినందుకు ఒకసారి. రావైతివిగా ఈ దారి, ఫలమేమిక నిన్ను దూరి. కాజదుడెంతో పగవాడాయి నీ మనసు కరగా. దాయ నిందన వేసరి ప్రొద్దాయి వేణుగోపాల. రాయా నన్నేలుకొందువు రారా. వేణుగోపాల రాయ. రచన సారంగపాణి. ఇది సారంగపాణి పదాల పుస్తకం.
డాక్టర్ గల్లా చలపతి 1994లో దాన్ని తెచ్చారు. 1140-15 పేజీలు. భక్త పోతనలోని పాట సినిమా కోసం తయారైన మొదటి అసలు తిసలు దాబడి అని వ్రాశాను ఒకప్పుడు. అంటే నిజం గ్రహించకముందు. సారంగపాణి వ్రాసినవి పదాలు, జాబళీలు కావు. కానీ సముద్రాల రాఘవాచార్యులు దానికి దిద్దిన సంగ్రహ రూపం. చిత్తూరు నాగయ్య కళ్యాణిలో అమర్చిన వరుస దాన్ని పూర్తిగా జావళీగా మార్చేసి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎన్నో జావళీల ఆ వాగ్గేయకారుడు నిర్ణయించిన తాళాలు చేశారు. తాళాలు దేశాది మధ్యాది 190 మంది విద్వాంసులు 100 పాళ్ళు నాట్యం చేసేవారు. వీటిని ఆది తాళానికి మార్చుకొని పాడేస్తున్నారు. ఆడేస్తున్నారు. నాగయ్య ఆ పదాన్ని జావళీగా మార్చిన తాళాన్ని ఆది నుంచి దేశాదిగా మార్చడం. అదే పద్ధతి అనుసరిస్తూ నాట్య దర్శకుడు శ్రీనివాస కులకర్ణి భోగిని పాత్రచే సామ్రాజ్యం నాట్యం చేయించడం ఒకనాటి చలనచిత్ర నాట్యాలలో ఎంత శాస్త్రముందో తెలియపరచే విషయం. 40 ఏళ్ల తరువాత ఎమ్మెల్యే ఏడుకొండలు 1883లో మరొక సారంగపాణి పదం ఉపయోగించారని విన్నాను. ఆ రికార్డు కొని ఆ చిత్రాన్ని చూసే అవకాశం రాల. ఆ పాట ఎంత పేదవాడే వేణుగోపాలుడంత పేద కాకుంటే అలనాడా కుచేరుడు అటుకులకు చేసాతునా నా చెలులారా. పండ మంచమియుంటే భావజనకుడి పాముపై నిద్రించున. అండ వేరేయుంటే అచ్యుతుడా ధనుజుని అవనిదాన మడుగున. ఉండ నిల్లే ఉంటే ఉండ పుండరీకాక్షుడు ఉదధి వాసము చేసునా ఓ చెలులారా. కట్ట వస్త్రమే ఉంటే కంసవైరి గోపాంగన చీరలు ఆశించున. గొట్టు బడకయుంటే గోవిందుడే గతి గోవులతా గాచున. పొట్ట నిండితే శౌరి పురిగిండ్ల చొరబడి పుంచి వెన్న ముచ్చిరున ఓ చెలులారా. పరిపాటి వాహనమి ప్రద్యుమ్నికే ఉంటే పక్షి నెక్కి తిరుగున. దరి వేరే ఉంటే శ్రీధరుడనిశము నిజదాసుల పంచ జేరునా. గురి అయిన సాయకమీ మురవైలికే ఉంటే గరిక పోత పట్టునా ఓ చెలులారా. నిందాస్తుతులైన భక్తి కీర్తనలు ఇదొక తలమానికమైంది. సారంగపాణి గురించి అతని పాటల 2010 గురించి వివరంగా తెలుసుకోవటానికి ఒక మంచి మార్గం డాక్టర్ గల్లా చలపతి వెలువరించిన సారంగపాణి పద. దీని ఖరీదు ₹60 1990. దొరకు చోట డాక్టర్ జి చలపతి, తెలుగు అధ్యయన శాఖ, వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. ఈ పుస్తకంలో అచ్చు తప్పులు కొల్లలు. పాద విభజన కొన్ని పాటల్లో నిర్దిష్టంగా లేదు. ఇంత కృషి చేసి ఇంత ఎవరికెరికలేని 10 పదాలు సాధించినవాడు అచ్చుకు పంపేట ఇంత నిరాసక్తంగా చూస్తే ఎలా?
దేవులపల్లి భక్తి పాటలు ముక్తికి బాట. నిన్ను చూతునందాక కన్నులు వెలుగుండేనా, కన్న తండ్రి ఎన్నాళ్ళని నిలిచేని ఉసురు ఇంక. ఈ వాకిట తోరణమై ఇలా వేలాడి పాడి, రామాయని పిలిచని నీ రాకయే కరవాయనే. అదిగో ఇదిగో మరి మరి ఎదురయుట చేత కాదు, ఎదురుగా వద్దామంటే ముసలికి కదలలేదు. బడలిన పువ్విది వాడునో, తొడిమ వీడి పడి రాలునో, అడుగుల కడ రామాయని పడితే అంతే చాలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి పెండ్యాల సంగీతంలో భక్త శబరి 1950లో వచ్చి, ఊరకే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలి పెంచమార వేసుకుంటుంది, ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది. వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది, ఉండుండి నా ఉళ్ళు ఊగి ఊగిపోతుంది. అదుగో రామయ్యే, అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నది. కదలలేదు వెర్రి శబరి, ఎదురు చూడలేదని, నా కోసమే నడిచి 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 నాకన్నా నిరుపేద నా మహారాజు పాపమడు. అసలే ఆనదు చూపు, ఆపై కంది తీరా దయచేసిన నీ రూపు తోతదయ్యయ్యో. ఎలాగో నా రామ, ఏది 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 నీలమేఘ మోహనము నీ మంగళరు. కొలను నడిగి తేట నీరు, కొమ్మనడిగి పూల పేరు, చెట్టు నడిగి పట్టు నడిగి పట్టుకొచ్చిన ఫల, పుట్ట తేనె రసాలు, దోరవేవో కాయలేవు, ఆరమగ్గినవేవో కాని ముందుగా రవ్వంత చూసి విందుగా అందియన. దేవులపల్లి కృష్ణశాస్త్రి కేవి మహదేవన్ సంగీతంలో సంపూర్ణ రామాయణం బాపూది 1970. ప్రతి కొండ నాతో కలిసి రామా అని పిలిచే, ప్రతి ఏరు నాపై కలిగి రామా అని అరచేను. రామ రావా నా శ్యామ మేఘ స్వామి రావ, ఈ ముసలి బొందె నుండి కాస్త ఉసురి ఎగిరిపోక ముందే రావా. వచ్చేరా నా తండ్రులు, విచ్చేశారా బంగారు కొండ, ఈ శబరి పుణ్యం పండిందా నీటికి రండయ్యా రండి. ఇదిగో ఇటు నా రామయ్య మెత్తని చివురులు పరిచి, ఇటు రావయ్యా చిన్నయ్య ఆకులు తిన్నెలు ఉంచే, ఎంత అలసి ఉన్నా వచ్చా. అవి ఇవి మంచు తరపిన మంచి తేనె, అవి ఆరమగ్గిన పళ్ళు, ఆరగింతులని ఏరి ఏరి కరువు తీర ఆ మూర్తిని చూసి చూసి నాలో ఆ దివ్య రూపం నిండి నిండి వరమేది అడుగనమ్మా, పదముల పడిపోతానంతే. దేవులపల్లి కృష్ణశాస్త్రి పెండ్యాల శ్రీరామ పట్టాభిషేకం 1970. నాకు తెలిసిన ఒకే పాత్ర, ఒకే సన్నివేశం, ఒక కవి వ్రాయడం ఇదే మొదలు, బహుశా ఇదే ఆఖరు. వీటిలో కొంత తేడా గమనించి, మొదటి పాట కేవలం శబరి స్వాగతం, ఎదురు చూసే గాని రాముని రాక లేదా పాట. రెండవ పాట చివరి చరణంలో రాముని ఉనికి స్పష్టం, ప్రజలకు రాముని భక్త వాత్సల్యం స్పష్టపరచిన సంఘటన. వాల్మీకి చెప్పనిది, శబరి ఆ పండ్లను రుచి చూసి ఇయ్యనిది రామునికివ్వడం అందులో ఉంది. మూడవ పాటలో ఏరడమే ఉంది, కొరికి చూడటంటే. లక్ష్మణ ప్రసక్తి మొదటి మారుగా ఇందులోనే వచ్చి తన దేవునితో వచ్చిన తమ్ముడిని పట్టించుకోవటం భావ్యమే కదా. మొదటి పాటలో ప్రకృతి వర్ణన లేదు, రాలిపోబోయే పువ్వుకి తన పోల్చుకోవటం ఉంది. కానీ రెండవ దానిలో మొదలే ప్రకృతి, అది శబరిలా రామాగమనాన్ని కాంక్షించేది. జరగబోయే దాని గురించి ఉండే విహ్వల కౌతుకం వ్యక్తపరిచి, పునరుక్తి దోషం కాదు అలంకారమే అని నిరూపించే ప్రయోగాలు ఊగిపో. శబరి శబరి నడిచి 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 నిండి నిండి ఇచ్చారు. నిజం దేవులపల్లి లాగా భక్తిలో ఆర్తిని కలిపి వ్రాయగలవారెవ్వరూ లే. మల్లాది రామకృష్ణ శాస్త్రి వ్రాస్తే
చిన్ననాటి సఖునితో మేళమాడునట్లుంటుంది. ఆరుద్ర రాస్తే ఎందరో కాచి వడపోసిన సత్యం అంటుకొనేలా ముట్టుకొనేలా తెలిపినట్టు. నారాయణ రెడ్డి వ్రాస్తే కావ్య గుణంతో పరిమళిస్తే, పింగళి వ్రాస్తే ప్రార్థన గీతాలిలా ఉంటే కాదనేవాడు దేవుడెలా అవుతాడు అనిపిస్తుంది. ముఖే ముఖే సరస్వతి. అందరికీ విశ్రాంతాచార్యులు తెలుగు మాటల పుట్టుక గురించి విశేష కృషి చేస్తున్నవారు యార్లగడ్డ బాలగంగాధర్. వారి ప్రసంగం నేను ఎప్పుడు దేన్ని గురించి విన్నా కొత్త ప్రశ్నలతో వింత సమాధానతో మనసు అతలాకుతలమైపోదు. అన్నమయ్యకు పట్టిస్తున్న అగచాట్లపై మా విమర్శ కలువిప్పు కలిగిస్తే ఆ లోకంలో పుణ్యమూర్తికి ఆత్మ శాంతిస్తుంది. పామిడి ఒక మొక్క కూడా. అనంతపురం జిల్లాలోని పామిడి గ్రామం పేరు ఆ మొక్క పేరు మీదుగా వచ్చింది. పాము అంటే రుద్దు, ప్రాకు అనే అర్థాలు ఉన్నాయి. పాము, సర్పం అంటే పాకేది. చదువు చట్టుబండలి, పదవీ స్థానాలు పైకం సంపాదించటానికి కుదురైన తీరు చక్కగా వివరించారు. నీ వాంగ నైపుణికి నా నమోవాకాలన్నాడు విఏకే. మీరు చదువులో పెద్దలైన ఇంకా విద్యార్థులుగానే కృషి చేస్తున్నవారు, మీ మాటలు నాకు ఆశీస్సులు. కీలుగుర్రంలో 3 పాటల రచయిత ఇనుగంటి శోభనాద్రిరావు ఉరఫ్ బుల్లిబాబు. యాభై ఏళ్లకు పూర్వం విడుదలై విశేష జనాదరణ పొందిన చిత్రం శోభనాచల వారి కీలుగుర్రం 1949. ఘంటసాలకు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి పేరు ప్రథమంగా తెచ్చినది. ఇందులో 15 పాటలు, ఒక పద్యం. టైటిల్ సాంగ్ శోభనాచల పతాకావిష్కరణ కె డాక్టర్ శంకర శ్రీరామారావు రచన శోభగిరి నిలయ దయామయ. ఈ చిత్ర నిర్మాత దర్శకులు అయిన మిర్జాపురం రాజావారు, నూజివీడుకు చెందిన వెలమ్మ దొర అప్పారావు వంశీయులు. వీరి ఎలవేల్పు దగ్గరలో ఉన్న ఆకేరిపల్లి కొండపై వెలసిన వ్యాఘ్ర నరసింహస్వామి వ్యాఘ్ర. పాటలో ఆకిరిపల్లి విహారాన్ని శోభనాచల చిత్రశాల సంఘర్షణ అని ఉండటం గమనార్హం. ఈ చిత్రంలో 3 పాటలు రాజావారి బంధువులు ఇనుగంటి శోభనాద్రిరావు, వీరినే బుల్లిబాబు అనేవారు వ్రాశారు. ఎవరు చేసిన కర్మ ఘంటసాల, దిక్కు తెలియని సేమి సేతు, నిదరబూనాయన్, పీలీలా తక్కినవన్నీ తాపీ ధర్మారావు గారి. సినిమాలు, పాటల పుస్తకంలో కొన్ని రికార్డులపైన వారి పేరే. ఈ విషయం నాకు తెలిసింది. బుల్లిబాబు గారి కుమార్తె సరళాదేవి మోహన్ రావు. ఇందులో మొదటి పాట గురించి శ్రీకృష్ణవేణి అంగీకరించి తక్కిన 2 గురించి అంతగా జ్ఞాపకం లేదన్న. తండ్రి తనయతో చెప్పిన మాటే కాక ఈ పాటల గల రికార్డులు తాపీ ధర్మారావు గారి పేరు లేకపోవడం కూడా పరోక్షంగా దిక్కు తెలియదేమి సేతు దేవదేవా కనరావ, దిక్కు నీవనుతు నమ్మి దోసిలొగ్గి ఉన్నద, అన్న మెరుగ పుణ్య మెరుగ
అనపరాధ ఆత్మనబల ఆదరించి ప్రోవు తండ్రి అసహాయ అంధురాల నిదరబో నాయన్న నిదరపో నా చిన్న నిదరబో నానై నా అయ్య నిదరబోవై పెద్దలా దేశించు పలుకులాలకించి పారాడరాకున పాల బుగ్గల పాప నీ భావి జీవిత నటనారంగమున అడుగులు తడబడక నటించరాకున నా ధర్మతనయుని నీతి సంపద ఆరాటముగాయించి అవని వర్ధిలు తండ్రి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదని ఇది బాగా పాప్యులర్. ఏనాడు ఏ తీరో ఎవరు చెప్పగల అనుభవించుట సిద్ధమని. రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని బలి ఇచ్చెనన్నా. ఆనాటి పాండవులు ఆకులములు మేసి అడవి పాలైపోయిరన్న. కడుపు పగిలేటట్లు కుడుములు నేతింటే కడుపాలకెట్లు పౌరులకెట్లు అబ్బురన్న. కడివెడు తీర్థము కడుపాల నేత్రాగ కళ్ళెర్ర మీకెందుక నా ఒళ్ళు బరువుకు నేనేద్వు వలగాని ఒరుడెందుకేర్తురోరన్న. డాక్యుమెంటేషన్ అంటే చరిత్రకు కావలసిన చిన్న పెద్ద విషయాలు రాజులు దాఖలు పరచరు. ఈరోజు శ్రావణ నక్షత్రయుక్త వైశాఖ కృష్ణ సప్తమి. నేను పుట్టినది మే 11 అయితే కన్నమాచార్యులు గారు పుట్టింది మే 9. ఇక శ్రావణమా వెంకటేశ్వరుడు జన్మ నక్షత్రం కాబట్టి ఆనాడు కొండకు వెళితే 40 ఏళ్ల క్రితం చక్కెర పొంగడి దక్కే. తేదీలు నక్షత్రాలు చెప్పి మరొక్కటి చెప్పకుండా ఉండలేకపోతే. విద్యకు అవిద్యకు తేడా ఒక ఆత్మ. మనిషికి వ్యత్యాసం ఒక దీర్ఘమే. మా కన్నక్క గారు చిన్నప్పుడే నాకు చెప్పారు, ఐ లవ్ యూ నాట్ ఫర్ వాట్ యు ఆర్ బట్ ఫర్ వాట్ యు కెన్ బి. ఛాయానువాదం, నేను ప్రేమించేది నిన్ను కాదు, నీవెంతటి వ్యక్తివి కాగలవు ఆ వ్యక్తి. ఇంకా ప్రశ్నలోనే ఉన్న దారి కనపడుతోంది కానీ గమ్యం మబ్బుల చాటున చంద్రుడిలా ఊరిస్తుంది. ఈ దారి పొడవున దీపాలు వెలిగించిన వాళ్ళందరికీ కృతజ్ఞతతో స్మరించుకుంటున్నానన్నారు డాక్టర్ శ్రీ రంగ. జన్మ ఇచ్చిన తల్లిపోయిన తల్లిదండ్రులు సంగీత సాహిత్యాల్లో మొదటి పరిచయం ద్వారానే అమ్మ పాట, నాన్న పద్యం, నాట్యం అంటే ఏమిటో తెలియని వయస్సులు 5-6 ఏళ్లకు చేసి చూపించి దీనిని నాలో ఒక భాగాన్ని చేర్చిన గడ్డి భుక్త సీతారాం నాకు మొదటి నాట్య గురు. ఆమె బొబ్బిలి వేణుగోపాల ఆలయంలో బొబ్బిలి సంస్థానంలో రాజనర్తకి. దేవదాసి అబాలిషన్ చట్టం పాపమా అంటూ కాలికి విప్పిన గజ్జె మళ్ళీ నా కోరికపై నా తండ్రి గారి సత్యబ్ది పూర్తికి కట్టుబడి పాడింది. ఆ పాటకు ఇచ్చిన మంచిదే ధన్యాసి సారంగరాణి. ఇచ్చిన మంచిదే ధన్యాసి రాగం సారంగపాణి సంగీత సారంగపాణి పదాలు. శివదీక్షా పరురాలను కొరవంజి ఘనం సీన ఆడింది గురుదక్షిణ ఏమిచ్చుకోను అని అడిగితే తిరిగి దేవాలయంలో నాట్యాన్ని రప్పించు నాయనా అని అడిగిందట. ఏమివ్వమంటామా, నీ కట్నం అంటే అక్కర్లేదు, మళ్ళీ ఇక్కడ నాట్యం చేసే అవకాశం కల్పించు అంది ఆ నాట్యగారు. అది గొప్ప. 27/6/2001 కృష్ణ జయంతికి పుత్తూరి 6 మైళ్ళ దగ్గరలో ఉన్న కార్వేటి నగర వేణుగోపాల ఆలయం 12/8/2001. బెంగళూరు నాగరత్నమ్మ, నేను పుట్టక ముందే మా అమ్మను చూసి కొడుకే పుడతాడమ్మా నీకు, గాయకుడు కాను కానీ పాట వల్లనే పేరు తెచ్చుకుంటాడు అని ఆశీర్వదించి చేతిలో నిమ్మకాయ ఉంచిందట.
ఆ నిమ్మకాయ ఇప్పటికీ ఆ అమ్మ పూజ గదిలో అది నిమ్మకాయ తెలిసే రూపంలోనే ఉంది. ఆయన జాగ్రత్త పడి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కనపడిన దైవం, మాలిన్యం వదలి మంచివి సొంతం చేసుకునే మార్గం చూపిన వెలుగు, ఆయన నాతో స్వయంగా చెప్పిన మాటలు, సినిమాలు కథలోనూ వ్రాసిన వ్రాతలు, వారి పాత్రల తలపోతలు, నేను విషమ పరిస్థితుల్లో చిక్కుకున్న బయటపడే సులువు సూచి, బరువు తగ్గించే మంత్రం, వారంటే కృతజ్ఞతా భారంతో పొంగిపోవడమే నేను చేసుకున్న పుణ్యం. నా సహతీర్థులు ఆరుద్ర అంటే మేమిద్దరం ఆ మల్లాది గంగలో మునిగి తేలిన వాళ్ళం. ఆయన ముందు నేను వెనక. మా గురువు నాకు దారి చూపితే ఈయన చెయ్యి పట్టుకొని నడిపించుకు తీసుకెళ్ళాడు. ఆరుద్ర తిట్టాడు, దీవించాడు, పంచెల తాపులు పెట్టారు, పనికి వచ్చే పుస్తకాలు ఇచ్చారు, పనికి రానివి చదవక్కర్లేదని చెప్పారు, ఉరికిని ఉతికే మెలకువలు చెప్పారు. నా మీద నమ్మకం ఏర్పడిన తరువాత మీరు వ్రాసింది నాకు అర్థం కావటం లేదు అంటే నాలాంటి వాడికి అర్థమయ్యేట్లు మార్చి వ్రాసేవారు. నా తెలివితేటలంటే గౌరవంతో కాదు, నా భక్తి శ్రద్ధలపై గురితో. వీళ్ళెవ్వరూ చదువుకున్న వాళ్ళు కాదు, పట్టిన కుందేటి కొగటే కాలని వాదించేవాళ్ళు కాదు, ఉండకూడని అభిమానంతో ద్వేషంతో ప్రశంసలు అభిశంసలు చేసేవాళ్ళు కాదు. వెనకబడిపోతున్న వాళ్ళని ఆదుకోవాలని, ముందు వెళ్తున్న వాడి వెన్ను తట్టాలని నిరంతరం తపించేవారు. సాయం చేయటం వారి సహజం. వీరు నా ముందంజ పడుగైతే పేకైన వారు, నన్ను ప్రతిఘటించిన వాడు. నేను త్రికరణ శుద్ధిగా నమ్మి ఆడిన మాటను కాదన. నాకు నచ్చని విధంగా సాహిత్యలోక మత్స కలిగేలా ప్రవర్తించినవా. నలుపు అంటేనే తెలుపులో విలువ, చీకటి ఉంటేనే వెలుగుకి గిరాకీ. అన్యాయం ఉన్న దగ్గరే న్యాయానికి పిలుపు, రాక్షసం ఉంటేనే కృష్ణుడి అవసరం. చదువుకున్నోడు చమాకులు పేలితేనే భర్త తలకు వాడు అక్షింతలు వెయ్యడం. వెన్నెల పురువులాంటి సంగీతం కోసం రమేష్ నాయుడు వెతుకలాట. అశోక్ బుక్ సెంటర్లో గడచిన 25 వారాల్లో వందలాది పాఠకుడు ఉత్తరాలు కార్డులో రాసుంటారు. సినిమాకు రికమెండ్ చేయండి అంటూ పాటలు పంపిన వారిని చాలామందికి వర్ణక్రమం స్పెల్లింగ్ కూడా తెలియదు. నటీనటుల దర్శక నిర్మాతల విలాసాలు ఇగో తాళం చూడాలిగా, రంగులు విద్యతో మాట్లాడడం ముందు అది చూపించు సార్. అది నటీనటుల దర్శక నిర్మాతల విలాసాలు అడిగిన వారిని తీసేస్తే మిగిలిన వారితో 10% నాకు ఎన్నో విషయాలు నేర్పాయి. వారి విలువైన అభిప్రాయాలు తెలిపాయి. ముసునూరు రామచంద్రమూర్తి, తాండ్యాల రామచందర్ నాకు వ్రాసిన ఉత్తరాలే కాదు, వివిధ పత్రికలు వ్రాసినవి చూసి ఎంతో ఆనందిస్తా. పత్రికలు కానీ శీర్షికల రచయితలు కానీ ఉత్తరాలు రాస్తే ఇలా వ్రాయాలి అనేటట్లుంట. పూర్తి పేరు, విలాసం, వయస్సు, పిన్ కోడ్ నంబర్ తిన్నగా రాయలేని వాడున్నారు. చేతక కాదు, నిర్లక్ష్యం. విజయనగరం ఎన్ భాస్కర్రావు, రాయగడ కుమారస్వామి. నవ్వులా పువ్వులా నవ్వులా ఇవి నీ పువ్వులా ఓ లతా ఇవిని వయసు తెచ్చిన వింతల ఇవి వాసన తూలింతల ఈలకై ఊరింతల ఒక తేటికై కేరింతల. పాట చిన్నదే, చిన్నవాడు పుట్టింది. టీవీలో మళ్ళీ చూస్తే మారుతూ ఉంటుంది. రెండవది
ఇది ఈ పాట పద్మభూషణ్ భానుమతికే తెలియదు. నాకు తెలుసు అది ఆమె అభిమానుల గొప్ప, ఆమె లేదు. రెండవది రత్నమాల 40 ఏళ్ళు సిఆర్ సుబ్బరాయన్ పంతువరాడి రాగంలో చేసింది. రచన సముద్రాల సీనియర్. అన్నా మొన్న చర్చకు వచ్చిన పలు ఆనందదాయిని భవాని, నటరాజ మనోహిని, పాలిత నటరాజ బాలచంద్ర సమపాల, కర్ణికార సోమపాల, పరిమళ సువర్ణ కుంతలాకాచ్య, మధుర మధుర దరహాసిని, సుధా మధుర మృదుభాషిని, అవిరళ కరుణాశాలిని, శివపూజా ఫల భాగ్యదాయిని, పరమానందదాయి. 1999 డిసెంబర్లో కృష్ణగాన సభలు, ఏటా జరిగే విశ్వవిఖ్యాత నాట్యకళా కాన్ఫరెన్సులు, నేను చేయించిన లెక్చర్ డిమాన్స్ట్రేషన్ ప్రయోజనం పై పాట కూడా భరతాభినయ పద్ధతిలో చేయటం చూసిన నేర్పరులు తేర్పరులు పై పాట రాగంలో కానీ రచనలో కానీ శ్యామశాస్త్రి దీక్షిత త్యాగరాజుల కృతకేమాత్రం తీసిపోదని అనడం దిగ్విజయం చేసినట్లు రచన చివరిదే. ఇలాంటి మణిపూసలు నాకు తెలియదే. మిగతా విషయాలు రేపు.